హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియో చివరి వరకు చూడండి. నేనైతే చిన్నుగాడికి ఒక వెహికల్ రెడీ చేశాను. ఒకసారి చూడండి మీరు. మనోళ్ళు చాలామంది డాక్టర్స్ ప్రైవేట్‌గా ఎక్కడైనా చిన్నుగాడికి అది సర్జరీ లేదు, కష్టం అది ఇది కొంచెం అలానే ట్రై చేపిండి, నడిపిండి అన్నారని చెప్పి, సరే మనమైతే పట్టుకొని నడిపియలేం కాబట్టి దానికి ఒక వెహికల్ అనేది రెడీ చేశాను. ఇదైతే ఇలా వచ్చిద్దని నేను అసలు అనుకోలేదు. చాలా బాగా వచ్చింది. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే వాడు ఎలాగైనా లేవాలి, నడవాలి. వాడు నడిస్తేనే మనకి హ్యాపీ, లేకపోతే లేదు. అలా జీవితాంతం మనం చూడలేం కదా! చూడొచ్చు కానీ చాలామంది ఏమనుకుంటారంటే మనకు తెలిసిన డాక్టర్స్ చాలామంది దీనికి సర్జరీయే లేదు, నువ్వు ఉపయోగం లేదు, నువ్వు ఎక్కడికి తిరిగినా చెయ్యరు, వేస్ట్ అని చెప్పారు. సరేలే ఇలా ట్రై చేయి, ఆటోమేటిక్‌గా అది ఎముక కట్టుకుంటది. ఇలా ట్రై చేస్తా ఉండు. అలా పడకన పడకుండా లేసి కొంచెం చేస్తా ఉండు అన్నారు. నేనైతే ఇంక ఇలా ట్రై చేసి దాన్ని బండిలో ఏసి నడుపుదామని నేను చూశాను. ఓకే. అంతా బానే ఉంది. ఈ లోపల మేము తిరగంగా గన్నవరంలో ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఆ వీడియో పెడతా చూడండి. చాలామంది ఏంటంటే డాగ్స్‌ని ఏదో ముద్దు కోసం పెంచుకుంటారు కానీ దానికి బాగోగులు కనీసం దానికి పేలు మందు కూడా ఇచ్చేవాళ్ళు లేరు. నేను చాలా డాగ్స్ చూశాను నిన్న గన్నవరంలో. జర్మన్ షెపర్డ్, ఈ రాడ్ వీలరు చాలా కుక్కలను చూశాను నేను. మా వాళ్ళు కూడా చాలామంది ఏంట్రా మీ డాగ్కి అంత అమౌంట్ పెట్టి అన్ని సార్లు తిరుగుతున్నావు గన్నవరం, ఇప్పటికి 7 సార్లు తిరిగావు, ప్రైవేట్గా చూపించావు, చాలా అమౌంట్ అయింది, సర్లే అది పోతే పోయింది లేరా వదిలేసే, నువ్వేం చేస్తావు, ఇంకో డాగ్ తీసుకుంది కానీ చనిపోయిన తర్వాత అన్నట్టు మాట్లాడారు చాలామంది. మా అమ్మ అయితే ఒకటే మాట అనింది, సరే ఎంతైనా ఏదైనా దానికి చూపించరా, ఏం ఉండదు, నోరు లేని జంతువు కదా, ఇన్నాళ్ళు నువ్వు పెంచుకొని ఏదో దెబ్బ తగిలిందని పక్కన పడేస్తే మనకు చాలా పాపం, అసలు నువ్వు దానికి ఎంతైనా నువ్వు చూపించు అని చెప్పి మా అమ్మ అయితే బంగారం పెట్టి నాకు అమౌంట్ ఇచ్చింది. నిజంగా నేనైతే ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, మీరు డాగ్ని తెచ్చుకునేటట్టయితే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకునేటట్టయితే తీసుకొచ్చుకోండి. జనం కోసం, పిల్లల కోసం